ఎన్నికల తర్వాత దాదాపుగా ఇప్పటికే సంవత్సరం వస్తుంది. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అయితే ఇప్పటికే అంటే ప్రజాప్రతినిధులకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? అదేవిధంగానే నియోజకవర్గాల్లో వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తున్నారు? అదేవిధంగానే ప్రజల సమస్యలు ఏ విధంగా తీరుతున్నాయి దానిపైన బీఆర్కే న్యూస్ ఇప్పటికే కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలని, స్థానిక ఎమ్మెల్యేలని అడుగుతుంది. అదే స్థాయిలోనే ప్రజల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ చిత్తూరుకి రావడం జరిగింది. చిత్తూరులో గురజాల జగన్మోహన్ నాయుడు గారు అత్యంత భారీ మెజార్టీతో స్థానిక ప్రజలు ఆయనకి ఓట్లు వేసి గెలిపించారు. ఎప్పుడు లేని విధంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ప్రజలు ఆదరణ చూపించారు. మరి సమస్యలు ఎన్నో ఆయన వాగ్దానాలు నిర్వహించారు. మరి వాటన్నిటి మీద ఎట్లా అంటే తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు? మరి సమస్యలు ఇంకా కూడా ఏమైనా ఉన్నాయా? మరి ఏంటంటే దానిపైన ఆయనతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మనము ఎలక్షన్ సందర్భంలో కూడా మనము కలిసాం, మాట్లాడాం. ఇక్కడ మీరు పుట్టి పెరిగి ఇక్కడ బయట ప్రాంతానికి వెళ్ళి మనం ఎన్నో రకాలు మీరు పై స్థాయికి వచ్చినప్పటికి కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి చిత్తూరులో? గత ఎన్నికల సందర్భంగా మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు. మీ మీద అభిమానంతో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి వాళ్ళు గెలిపించారు. మీకు బ్రహ్మరథం పట్టారు. ఎప్పుడూ లేనటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు కూడా మీ మీద పర్సనల్గా ఒపీనియన్తో కూడా ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అందరికీ నమస్కారం. బీఆర్కే ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే మీరు అడిగిన గడిచిన ఈ సంవత్సరం అంటే దాదాపు 10-11 నెలలు అయ్యింది. ఈ 10-11 నెలల్లో మా ప్రభుత్వం వచ్చి ఏదైతే హామీ ఇచ్చామో 3,000 ఇస్తున్న పెన్షన్ 4,000 అన్నాం, ప్లస్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ఆదివారం వచ్చినా కూడా శనివారమే ముందు రోజే మనము పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిలిండర్లు మహిళలకు ఇస్తామన్న చెప్పిన ప్రకారమే సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక సంక్షేమాలు ఏవైతే మేము సూపర్ 6లో చెప్పిన హామీల్లో ఇక 2 హామీలు కూడా ఈ నెల మే నెలలో లేదంటే జూలై మొదటి వారంలో ఈ మిగిలిన హామీలు కూడా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సన్నాహాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గానికి నేను ఇచ్చిన హామీల్లో భాగంగా అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు ప్రజలకి త్రాగునీరు అన్నాం. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది. పాకాల నుండి పూతలపట్టు దాకా వచ్చింది. ఇప్పుడు పైప్ లైన్ వేస్తున్నారు. ఇంకొక 2-3 నెలల్లో మ్యాక్సిమం చిత్తూరు నియోజకవర్గానికి ఆ పైప్ లైను ఆ కన్స్ట్రక్షన్ పూర్తయితే రానున్న 6 నుండి 9 నెలల్లో అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు చిత్తూరుకు వచ్చేస్తుంది. సో చిత్తూరు ప్రజలకి త్రాగునీరు కావచ్చు, నీరు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి కోసం ముందే కట్టమంచి చెరువు కావచ్చు, అలాగే ఇరువారం చెరువు కావచ్చు, వాటన్నిటిని కూడా మేము పూడికలు తీస్తున్నాం చెరువుల్లో. సో నీటి సమస్య కంప్లీట్గా క్లియర్ చేసేసాం. అలాగే రోడ్స్ టౌన్లో ఎక్కడైనా చూస్తే మున్సిపల్లో ఈరోజు దాదాపు 153 పనులు కాలువలు రోడ్ చేయడం జరిగింది. అలాగే బోర్వెల్స్ వాటర్ లేకపోతే కూడా 40 బోర్వెల్ వేయడం జరిగింది. ఇంకా మరీ ముఖ్యంగా లైటినింగ్, ఎప్పుడైతే చిత్తూరు పట్టణంలో లైటింగ్ సరిగ్గా లేదన్నారో మీరు చూస్తే కొంగారెడ్డిపల్లి మన ఇరువారం చెక్ పోస్ట్ నుండి తానా దాకా కట్టమంచి ఇది మన మురకంబట్టు టు కలెక్టరేట్ దాకా కూడా ప్లస్ రోడ్స్ అన్నీ కంప్లీట్గా టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి కంప్లీట్ లైటనింగ్ చేంజ్ అయిపోతుంది, డివైడరు లైటనింగ్. అలాగే పీవీకేఎన్ కళాశాలలో చూస్తే న్యాక్కి సెలెక్ట్ అయింది. అంటే దాదాపు 70 లక్షల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయించడం జరిగింది. ప్రభుత్వంలో నిధులు లేకపోయినా కూడా కలెక్టర్ ఒక 25 లక్షలు ఇస్తే మిగిలిన నిధులు నా చేతి నుండేసి చిత్తూరుకి యూనివర్సిటీ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు హామీ ఇచ్చాను. కాబట్టి అందులో భాగంగా యూనివర్సిటీ కోసం రాజస్థాన్ పోయి కూడా వారితో మాట్లాడొచ్చా, వారు కూడా సముఖంగా ఉండారు. ఇంకా ఒక 2-3 యూనివర్సిటీలు చూసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చిత్తూరుకి యూనివర్సిటీ తెప్పించడం కూడా నా బాధ్యత. అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు లేక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పోతున్నారు. కాబట్టి గుడిపాల సిఎంసి దగ్గర ఒక దాదాపు 60 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ చేస్తున్నాం. పై వెంకటాపురం రూరల్ మండలంలో దాదాపు ఒక 97 ఎకరాలు ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్లో ఉంది. ఈ 2 ప్రాంతాల్లో దాదాపు 10 షూ కంపెనీలు కావచ్చు, బట్టల
ఇది కావచ్చు, వాటన్నిటిని కూడా ఇంకా అనేక రకాల ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కావచ్చు, స్కూటర్ ఎలక్ట్రికల్ స్కూటర్ కావచ్చు, ఇంకా కొన్ని రకాల కంపెనీలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి చిత్తూరు పట్టణానికి రావడానికి. వీటన్నిటితో పాటు సాధ్యమైనంత వరకు ఎలక్ట్రానిక్స్ కూడా తెచ్చేకి మన ముఖ్యమంత్రి గారితో మా యువ నాయకుడు నారా లోకేష్తో కూడా చర్చిస్తున్నాం. సో ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది రాబోయే రోజుల్లో. ఇలా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, మళ్ళా మన నెల్లూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ కావచ్చు, ఎన్హెచ్ రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా మన చిత్తూరు పట్టణాన్ని కనెక్టింగ్ చేస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి ఇండస్ట్రియల్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు ఇక్కడే కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. సో గడిచిన ఈ 1 ఇయర్లో సాధ్యమైనంత వరకు 54 కోట్ల రూపాయల పని చేయడం జరిగింది. అది రూరల్, గుడిపాల, మున్సిపల్లో కావచ్చు. ఇంకా కూడా చెప్పాలంటే రైతుల కోసం షెడ్స్, క్యాటిల్ షెడ్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, అలాగే ఇంకా అనేక రకాలుగా హారికల్చర్లో కావచ్చు. మన డ్రోన్లో ఈ యూరియా మెడిసిన్ని ఇది చేయడానికి, స్ప్రే చేయడానికి కూడా ఒక పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నారు. కాబట్టి మన చిత్తూరు ప్రజలకి 24 ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చినామో వాటన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత నాపై ఉంది. నేను దాన్ని చేస్తూ కూడా ఉన్నాను. ఎన్నికల సందర్భంగా మీరు అంటే అంతకుముందు ఎంతో మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కష్టపడి మీరు బయట ప్రాంతాలు రియల్ ఎస్టేట్ రకరకాల వ్యాపారాలు చేసి పైకి వచ్చారు. ఎంతో లగ్జరీ లైఫ్ను ఉండాల్సిన వదిలిపెట్టి ఎన్నికల సందర్భంగా ఒక సామాన్యుడు ఇక్కడికి వచ్చి మీరు నిలబడి ఇవాళ గెలిచారు. మీరు చెప్పిన కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యేలపైన, అలాంటి వ్యక్తులపైన, అలాంటి కుటుంబ సభ్యులపైన కూడా అవినీతి ఆరోపణలు, రకరకాలుగా కామెంట్స్ చేయడం, రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం వేరు. కానీ రాజకీయాన్ని చేతగానంతనంతో ఈ రకంగా అంటే ఇసుక మాఫియా అని, లేదంటే ల్యాండ్ మాఫియా అని, ఇట్లా రకరకాల మాఫియా అని అంటే గతంలో చేసినటువంటి వాళ్ళకి అలవాటు పడి దాన్ని మీపైన, మీ కుటుంబ సభ్యులు, మీ అనుచరులపైన ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేయడాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అంటే రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. వారు పరిపాలించినప్పుడు లేనిది ఇతరులు పరిపాలించినప్పుడు ఉంటుంది అని రాజకీయపరమైన ఏవైతే విమర్శలు చేస్తారో వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ప్రజలకు తెలియాలి కాబట్టి మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను చెప్పాను, కట్టమంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు అనేది, లేదంటే ఇసుక తరలిపోతుంది. ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక పెట్టాక ఇసుక ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది. అంతకుముందు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, ఇతర వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, చెన్నై, బెంగళూరు ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు. ఈరోజు మీరు కనబెట్టండి, ఎక్కడైనా మీడియా కూడా ఉంది. ఇక్కడ నుండి ఎక్కడికైనా ఎక్కడైనా 1-6 లోడ్ మనం 100% ప్రభుత్వం కంట్రోల్ చేసేసిందని చెప్పలేను. ఒక సాధ్యమైనంత వరకు స్టెప్ బై స్టెప్ కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఇల్లీగల్ మైన్స్ కానీ లేదు మీరు చెప్పినట్టు ఇల్లీగల్గా గ్రావెల్ కానీ, శాండ్ బిజినెస్ కానీ ఎక్కడా జరుగుతలేదు. అయితే రాజకీయంగా ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎటువంటిది దొరకలేదు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా గడిచిన 5 ఏళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూస్తే 5 సంవత్సరాలకి 34 కోట్లు ఖర్చు పెట్టారు మున్సిపల్లో. మేము అదే మున్సిపల్లో 28 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్స్ వేసాం, బోర్వెల్స్ వేసాం, లైట్లు వేసాం, డ్రైన్స్ వేస్తున్నాం. ఇంకా అనేక కొత్త రోడ్లు కావచ్చు, లైటింగ్ కావచ్చు. మీరు చూస్తే పట్టణం డే బై డే అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి విమర్శలకి ప్రతి విమర్శలో లేదా మేము దానికి సమాధానం చెప్పడం కంటే కూడా ప్రజలకు తెలియపరచాలి. కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అన్నీ తెలియజేశా. రానున్న రోజుల్లో అభివృద్ధి పట్ల కూడా ఎవరు వచ్చినా ఇప్పుడు హై రోడ్డు వైడనింగ్ చేస్తున్నాం. మేము ఏ రోజు కూడా ఎలక్షన్ సమయంలో హై రోడ్డు కొడతామని చెప్పలే. ఓల్డ్ బస్ స్టాండ్ రెడీ చేస్తామని చెప్పలే. ఈరోజు మీరు ఓల్డ్ బస్ స్టాండ్ అది ప్రజల సొత్తు, మున్సిపల్ ఆస్తి, మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేశాం. హై రోడ్డు ప్రజలందరూ కూడా 80 ఫీట్కి యాక్సెప్ట్ చేశారు. ఆ 80 ఫీట్ పైన హై రోడ్డుని చేయడానికి కూడా నిధులు కోరడం జరిగింది. టీడీఆర్ బాండ్స్ నిధులు రెడీ అయిన తక్షణం యుద్ధ ప్రాతిపదికన హై రోడ్డు వైడనింగ్ చేసి ప్రజలకి సానుకూలంగా ఉండే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, గతంలో మీరు ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందు కూడా ఇక్కడ ప్రజలు మీకు ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఏమంటే ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారు, చిత్తూరుకున్నటువంటి పరువును, చరిత్ర కలిగిన పరువును తీసేశారు,
వీళ్ళపైన అంతా కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇసుక మాఫియాలు అంటే రకరకాల అంటే కుంభకోణాలని ఇట్లా రకరకాలుగా యాక్టివిటీస్ చేశారు. వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతానని మీరు కూడా చెప్పడం జరిగింది. అవి ఎంతవరకు వచ్చాయి? ఎందుకంటే గతంలో విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, ఇక్కడ అధికారుల చర్యలు ఉన్నాయి, ఏసీబీ వరకు కూడా ఆ కేసులు కొన్ని వెళ్ళాయి. వాటిపైన ఏ విధంగా ఉంది? కనీసం ఎందుకంటే ప్రజల్లో కనీసం మీ కార్యకర్తలు నాయకుల్లో కూడా ఇంకా ఒక ఆగ్రహం అనేది ఉంది. ప్రత్యర్థులు అంటే మీ ఎన్నికల సందర్భంగా కూడా మీ నాయకులు కార్యకర్తలపైన కూడా కిడ్నాప్లు చేసి కొట్టినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులు మీరు జరిగాయి. అప్పుడు ఏం చేయబోతున్నారు అలాంటి కేసులకు సంబంధించి? అంటే ఒకటి, ప్రజలకు మేము ఇచ్చిన హామీల ప్రకారం ముందు అభివృద్ధిలో పోతున్నాం, అభివృద్ధిలో దూసుకుపోవాలి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అమరావతి పైన, అలాగే వైజాగ్ పైన, పోలవరం పైన అన్ని రకాల అభివృద్ధి కోసం, ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. క్యాపిటల్ లేదు, ఇండస్ట్రియలిస్టులు వచ్చే పని లేదు, ఆదాయం లేకుండా పోయింది. కాబట్టి ఆదాయం లేకపోతే రాష్ట్రాన్ని నడపడం చాలా కష్టం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఆ పనిలో ఉన్నారు. ఆయన్ని చూస్తూ పెరిగిన మేము కూడా ఆయన బాటలోనే ఫస్ట్ చిత్తూరుకి కంపెనీలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఎందుకంటే మేము ఏమైనా ఇప్పుడు మీరు చెప్పినట్టే పాత వాటిపైన చర్యలకంటే నేనేమి ఇక్కడ ఉండి కేసులు పెట్టించింది కాదు, అతనే తన అఫిడవిట్లో 15 కేసులు ఉన్నాయి. 14 రెడ్ శాండిల్ కేసెస్, 1 లిక్కర్ కేసు, అంటే లిక్కరు కల్తీ కేసు, 14 ఎర్రచందనం కేసులు అతనిపైన ఎవరు పెట్టారో అతనే అఫిడవిట్లో డిక్లేర్ చేసుకున్నాడు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్యాప్తు జరిపిస్తుంది. ఇటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం అండ్ ఉమ్మడి పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలియజేస్తున్నాం. సరే, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో చిత్తూరు పట్టడానికి, చిత్తూరు నియోజకవర్గానికి ఇంకా కూడా ఏమేమి ప్లానింగ్స్ ఉన్నాయి, ఏమేమి చేయబోతున్నారు? ఖచ్చితంగా చిత్తూరు ఓల్డ్ బస్టాండ్ని ఆధునిక బస్టాండ్గా తయారు చేయడమే నా బాధ్యత. హై రోడ్తో పాటు అన్ని 50 డివిజన్లలో సంబంధించిన ప్రజలకి రోడ్లు, కాలువలు, వాటరు, స్ట్రీట్ లైటు, ఇది ముఖ్యంగా చిత్తూరు ప్రజలు కోరుకునేది. వీటన్నిటినీ అయినంత త్వరగా చిత్తూరుని ఒక స్మార్ట్ టౌన్గా తయారు చేసే విధంగా నేను ఆల్రెడీ ప్రణాళికలోని రచించినాం. దీనికి కావాల్సిన ఫండ్స్ కోసం కేంద్రాన్ని కూడా కోరుతాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా చిత్తూరు పట్టణాన్ని స్మార్ట్ టౌన్ కింద పెట్టి 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చి భూగర్భ జలాలు అంటే వాటరే కాదు, డ్రైన్స్ అండ్ రోడ్స్ అంతా కూడా ఒక అంటే నేను ఒక బెంగళూరు మహానగరంలో ఉన్నా కాబట్టి అక్కడ ఎలాగైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని చిత్తూరుకు కూడా తీసుకొని వచ్చి చిత్తూరును కూడా ఒక మహానగరాల్లో పోటీ పడే విధంగా ఉద్యోగాలకి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కల్పించినామంటే ఆటోమేటిక్గా ఇది ఇటు చెన్నై అండ్ బెంగళూరుకి ఎగ్జాక్ట్గా 2 అవర్స్ రేడియస్లో ఉన్న 2 మెట్రోపాలిటన్ సిటీస్కి గుడ్ కనెక్టివిటీ, రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ సీపోర్ట్ కూడా చెప్పాలంటే 150 కిలోమీటర్లో మనకి ఇటు నెల్లూరుకు కావచ్చు, అటు మెడ్రాస్కి కావచ్చు, అది కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి అన్ని రకాల ఇండస్ట్రీస్కి రావడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, యువత కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాకున్న ఈ 4 సంవత్సరాల్లో గత చిత్తూరు, ఇప్పుడు చిత్తూరు అనే విధంగా మార్చి చూపించడానికి కలిగిన అన్నిటినీ కూడా నేను పోరాడి తెచ్చుకొని మా చిత్తూరు ప్రజలకి వారి కోరికని నెరవేర్చే బాధ్యత నా పైన ఉంది. మీ పార్టీ పండుగ, కార్యకర్తల పార్టీ పండుగ మహానాడు జరగబోతోంది కడప జిల్లాలో. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఏం చేయబోతున్నారు? గురజాల జగన్మోహన్ నాయుడు గారి నుంచి ఇక్కడ చిత్తూరు నుంచి ప్రజలు ఆశీర్వచనం ఏ విధంగా ఎట్లా ప్లానింగ్ చేయబోతున్నారు? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా నా నియోజకవర్గం నుండి 10 నుండి 15 వేల మందితో భారీగా బయలుదేరి ఇది ఒక కన్నుల పండగ. తెలుగుదేశం కార్యకర్తలకి మహానాడు అనేది ఒక పండుగ. అంటే ఎలాగైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి, ఉగాది వస్తుందో ఈ సంక్రాంతి, ఉగాది తర్వాత తెలుగు ప్రజలలో అందులో తెలుగుదేశం పార్టీ నాయకులకి అంత పెద్ద పండుగ అంటే మహానాడు పండుగ. కాబట్టి ఎన్నో రకాల వంటలతో, కళాకారులతో, నాయకులతో, కొత్త ప్రణాళికలతో మేము జరుపుకునే అత్యంత వైభవంగా పండగ మాకు మహానాడు. కాబట్టి మా నాయకుడు, మా యువ నాయకుడు అందరూ కూడా ఇది 43 సంవత్సరాలు గడిచిన పార్టీ. దీనికి 1 కోటికి పైగా సభ్యత్వం ఉన్న పార్టీ. కాబట్టి 1 కోటికి మించి ప్రజలు కూడా అక్కడికి విచ్చేస్తారు. అంటే 2 రోజులు ఉంటుంది కాబట్టి దఫాల వారీగా అక్కడికి విచ్చేసి పార్టీని కానీ, పార్టీలోని నాయకుల్ని కానీ ప్రజలు ఆశీర్వదిస్తారు. అది ప్రతిసారి మీరు కూడా చూస్తుంటారు మహానాడు ఎంత వైభవంగా జరుగుతుందని. ఈసారి ఎస్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో
అంతకు పైగా చేయడానికి ప్రజలు కూడా సన్నాహితులుగా ఉన్నారు. మేము కూడా 10 నుండి 15,000 మందితో అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఇంకా నేషనల్కి సంబంధించి ఉగ్రవాదులు దాదాపుగా భారత మాత ముద్దు బిడ్డల్ని 26 మందిని ఇతర దేశస్తులను కూడా చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం, మీరు కూడా ఇక్కడ శాంతి ర్యాలీలు మన బిడ్డలను అంటే భారత మధ్య బిడ్డలను పోగొట్టుకున్న సందర్భం మీరు కూడా నిర్వహించారు. ఏం చెప్తారు ఒక చిత్తూరు ఎమ్మెల్యే గారుగా ఇక్కడ స్థానిక ప్రజలకు వాళ్ళ మనోవేదన, మనో అభిప్రాయం? అంటే ఈ విషయం చాలా భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా నెరవేరిపోయింది. ఎందుకంటే మీరు ఏ మతము అని అడిగి వారిని కాల్చడం అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అది. అంటే ఇది పాకిస్తాన్ వారు అని కాదు నేను చెప్పేది, ఉగ్రవాదం ఏ దేశమైనా కూడా ఉగ్రవాదాన్ని ఎప్పుడైతే నిర్వహణ చేస్తుందో అప్పుడు ఆ దేశాలు బాగుపడతాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ వెనక, భారతదేశపు జవాన్ల వెనక ఈ 140 కోట్ల భారతీయులు అండగా ఉంటాము. దీనిని ఎంత దూరమైన అంటే మా ప్రధానమంత్రి కూడా, ఎందుకంటే మేము ఉమ్మడి పార్టీ, మేము మా ప్రధానమంత్రికి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అన్ని రకాల సహకారం అందిస్తాం, మేము ఉన్నాము అని. సో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధినాయకుల్ని కూడా నేను కోరుకుంటాను, ఉగ్రవాదుల్ని ఎక్కడ కూడా ప్రోత్సహించొద్దండి. రానున్న రోజుల్లో అది చాలా ప్రమాదకరం. ఇప్పుడే మీరు చూస్తే పాకిస్తాన్ ఎంత దివాలా తీసిపోయింది, స్టాక్ మార్కెట్ కావచ్చు, అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. అంటే ఈ ఉగ్రవాదుల వల్ల ఆ దేశ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, పడుతున్నారు. అది మంచిది కాదని నేను ఆల్ ద బెస్ట్ టు ఇండియన్ ఆర్మీ, భారతదేశపు ఆర్మీ జవాన్ల వెనుక మేమందరూ కూడా ఉంటాం. వారి కుటుంబ సభ్యులకి కూడా నిన్న మీరు చూసుంటారు, మా అధినాయకుడు అక్కడే ఉండి, మా నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ కుటుంబానికి అండగా ఉండి అతను మన భారతదేశానికి ప్రాణాలు అర్పించాడు. కాబట్టి మా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపంతో పాటు 50 లక్షల రూపాయలు నగదు, 5 ఎకరాల భూమి, 3 సెంట్లు ఇల్లు వారికి కేటాయించడం జరిగింది. దాన్ని బట్టే ప్రజలకి అర్థమవుతుంది మా పార్టీ ఎంత చిత్తశుద్ధితో మేము సపోర్టివ్గా ఉంటాము అనేది. కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ భారతదేశం తీసుకున్న నిర్ణయం, నరేంద్ర మోడీ వెనుక యావత్తు భారతదేశం నిలబడుతుందని తెలియజేస్తుంది. సో మొత్తం మీద అంటే ఎన్నికల సందర్భంగా అంటే ఎన్నికల్లో రావడానికి ప్రధాన కారణం కోట్లు ఖర్చు పెట్టి కుటుంబం రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో రకాల ఇబ్బందులు పడినప్పటికీ కూడా కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే రాజకీయాలకు వచ్చాను. ఇప్పటి వరకు కూడా ప్రజల కోసం ట్రస్ట్ ద్వారా కావచ్చు, రకరకాలుగా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నేను రాజకీయాలు నిర్వహిస్తున్నాను. అదేవిధంగానే ప్రజలు కూడా నన్ను ఎంతో నమ్మకంతో ఇక్కడ గెలిపించారు. కాబట్టి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దాదాపుగా ఏడాది గడిచింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చాలా సమయం ఉంది. ఈ 4 ఏళ్ల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలు వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వచ్చే ఎన్నికల సందర్భంగా ఆనాటికి కంప్లీట్గా చిత్తూరులో ఒక మోడర్న్ నగరంగా, మోడర్న్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తానంటూ కూడా గురజాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగానే మహానాడుకు సంబంధించి ఇక్కడ నుంచి ఏ నియోజకవర్గం నుంచి లేని విధంగా దాదాపుగా 10-15 వేల నుంచి 20 వేల మంది వరకు కూడా ఇక్కడ ప్రజలు నుంచి తీసుకెళ్ళి అక్కడ ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబోతున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, చిత్తూరు నుంచి.